భారతరత్న భారతదేశం అభివృద్ధిలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి కీర్తిశేషులు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క 100వ జయంతి సందర్భంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అటల్ మోదీ సుపరిపాలన అనే పేరుతో బస్సు యాత్రని ఈ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. ఆ సందర్భంలో ఈరోజు శ్రీకాకుళం పట్టణానికి రావటం చాలా సంతోషమని చెప్పి తెలియజేస్తున్నాను. అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క నిలువెత్తి విగ్రహాన్ని శ్రీకాకుళం నడి సెంట్రల్లో సూర్యమహల్ జంక్షన్లో ఎన్డీఏ నాయకులందరి సమక్షంలో అంగరంగ వైభవంగా ఇప్పుడే ప్రారంభించుకున్నాం. విగ్రహాలు అనేవి ఏదో అందానికో లేకపోతే ఏదో పేరు గురించో స్థాపించకూడదు. ఒక సెంటర్లో ఒక విగ్రహం ఒక నాయకుడిది పెట్టామంటే భావి తరాలు దాని గురించి చర్చించుకోవాలి. ఈరోజు సూర్యమహల్ జంక్షన్లో అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహం చూసిన తర్వాత దాని గురించి ఒక చర్చ జరగాలి. ఈరోజు దేశం యొక్క పురోభివృద్ధిలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. దీనన్నింటికీ మించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతోనూ ప్రస్తుత మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితోనూ అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఒక అవినాభావమైనటువంటి సంబంధం ఉంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనల మేరకు ఆ రోజు భారత ప్రధానిగా వాజ్పేయి గారు అనేక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఆ రోజు ఆ నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఈరోజు భారతదేశం అతి దగ్గరలోనే ప్రపంచంలో 1-2 స్థానాలకి చేరుకునే పరిస్థితి ఏర్పడిందంటే దానికి కారణం కర్త క్రియ వాజ్పేయి గారని గర్వంగా చెప్పదలిచాను. నిర్ణయాలంటే ఎవరూ ఊహించినటువంటి నిర్ణయాలు. అందుకు ఉదాహరణ మన శ్రీకాకుళం జిల్లా. 25 సంవత్సరాల ముందు నేను ఇక్కడ శాసనసభ్యుడిగా ఆ రోజు కూడా ఉన్నాను. విశాఖపట్నం నుంచి ఇచ్చాపురం వెళ్ళాలంటే 9 గంటల సేపు జర్నీ చేసేవాళ్ళం. శ్రీకాకుళం నుంచి టెక్కలు వెళ్ళాలంటే 2.5 గంటల సేపు జర్నీ చేసేవాళ్ళం. ఆ రోజు ప్రధానమంత్రిగా మోడీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, మన జిల్లా నాయకులు ఎర్రన్నాయుడు గారు కలిసి మొట్టమొదటిసారి పీపీపీ మోడల్లో గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. అందులో భాగంగా మొదట మనకి తడ నుంచి ఇచ్చాపురం వరకు ఈ రోడ్డు అవ్వడం వల్ల మొత్తం జిల్లా అభివృద్ధికే ఒక ప్రధానమైనటువంటి ద్వారంగా మారింది. తర్వాత ఏ విధంగా అభివృద్ధి చెందిందో మనం చెప్పవలసినటువంటి అవసరం లేదు. దీంతో పాటుగా ఈరోజు ప్రతి ఒక్కరం చేతిలో ఒక ఫోన్ కాదు 2 చేతుల్లో 2 ఫోన్లు పట్టుకుంటున్నామంటే 25 సంవత్సరాలు ఒక్కసారి వెనక్కి వెళ్తే ఆ రోజు ఫోన్లు ఉండేవి కాదు. ఎవరితోనైనా మాట్లాడుకోవాలంటే ఒక ఎక్స్చేంజ్లో బుక్ చేసుకుంటే 4 రోజులకు 5 రోజులకు ఆ కనెక్షన్ కలిసేది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సూచనల మేరకు భారత ప్రధానిగా మోడీ గారు ఏదైతే టెలికమ్యూనికేషన్ రెగ్యులేట్ చేశారో దానివల్ల ఈరోజు అనేక ప్రైవేట్ కంపెనీలు రావడం, ఈరోజు మారుమూల ప్రాంతాలకి ఈరోజు కమ్యూనికేషన్ వెళ్ళిందంటే దానికి కారణం వాజ్పేయి గారని గర్వంగా నేను చెప్పదలిచాను. ఆ రోజు మీ అందరికీ తెలుసు విమానాలయ రంగంలో కూడా ఓపెన్ స్కై పాలసీ తీసుకొచ్చారు. మొట్టమొదటి విదేశీ ఫ్లైట్ హైదరాబాద్కు వచ్చిందంటే ఆ రోజు ఎవరైతే వాజ్పేయి గారు, చంద్రబాబు నాయుడు గారు కృషి. దీనన్నింటికీ మించి 1999, 2004 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి మీద అమితమైనటువంటి ప్రేమతో
ఆ రోజుకే ఆహార నిల్వలన్నీ గోడమ్స్లో ఉండిపోతే దీనివల్ల రాష్ట్రానికి దేశానికి ఎటువంటి ఉపయోగం లేదని పనికి ఆహార పథకం కింద 55 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇచ్చి ప్రతి గ్రామంలో కూడా మౌలికమైనటువంటి సదుపాయాలు వచ్చాయంటే దానికి కారణం మరి మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు పిచ్చి కుక్కల్లాగా మాట్లాడుతున్నారు చాలామంది, తెలివి ఉండి మాట్లాడుతున్నారు, తెలివి లేక మాట్లాడుతున్నారు, అర్థం కాని పరిస్థితి. ఈరోజు పీపీపీ మోడల్ మెడికల్ కాలేజు ఏదైతే పీపీపీ మోడల్లో ఇచ్చామో దీన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్కి అమ్మేస్తున్నారు, దీనివల్ల ప్రజలకి నష్టం జరుగుతుందని పిచ్చెక్కి మాట్లాడుతున్నారు. నేను వాళ్ళందరికీ అడుగుతున్నాను, పీపీపీ మోడల్ అనేది ఈరోజు నిన్నో వచ్చింది కాదు, 25 సంవత్సరాల ముందు ఈ కార్యక్రమం వచ్చింది. ఆ రోజు పీపీపీ మోడల్ రావటం వల్లే మనకి నేషనల్ హైవేస్ అన్నీ వచ్చాయి. ఆ రోజు పీపీపీ మోడల్ రావటం వల్లే మనకి ఎయిర్పోర్ట్స్ అన్నీ వచ్చాయి. ఆ రోజు పీపీపీ మోడల్ రావటం వల్లే మనకు పోర్ట్స్ అన్నీ వచ్చాయి. దీనివల్ల ఆర్థిక పరిస్థితి బాగుపడింది. ఈరోజు రాష్ట్రాలన్నీ అభివృద్ధి చెందాయి. ఈరోజు పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి పేదవాడికి మేలు చేస్తుంటే చూడలేక ఈరోజు వాళ్ళకి చేత కాలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి వైద్యం అందాలి, ప్రతి ఒక్కరూ డాక్టర్ చదువుకోవాలని ఆ కార్యక్రమం తీసుకుంటే దీనికి విపరీతమైనటువంటి అర్థాలు తీసి ఏదో చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రైవేట్కి దారాదత్తం చేశారని పిచ్చెక్కి మాట్లాడుతున్నారు. నేను ఆ పార్టీ గురించి ఎక్కువ మాట్లాడను. అది ఒక ఫేక్ పార్టీ, పచ్చి అబద్ధాల పార్టీ. నిన్నే కోటి సంతకాలు, ఫేక్ పార్టీ, ఫేక్ కోటి సంతకాలని పేరుతో ఒక పెద్ద కొత్త డ్రామాకి తరలించింది. వాళ్ళకు అడుగుతున్నాను నేను, ఈరోజు మీ నాన్నగారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ అని తెచ్చారు, 108 అని తెచ్చారు. అది ఎందుకు మీరు ఆ రోజు పీపీపీ మోడల్లో ప్రైవేట్కి ఇచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. అంతెందుకు, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కొన్ని వందల వాహనాలు కొని ఈరోజు పీపీపీ మోడల్లో ఆ రోజు ఉన్నటువంటి అరబిందోకి దారాదత్తం చేసి వేల కోట్ల రూపాయలు అవినీతి చేశావు. అంటే నువ్వు చేస్తే అది మంచి, ఈరోజు మేము చేస్తే దాన్ని విపరీతమైన అర్థాలు తీసుకుని విమర్శిస్తున్నావు. ఎన్ని విమర్శలు ఎవరు చేసినా సరే ఇది ప్రజల శ్రేయస్సు గురించి పనిచేసే ప్రభుత్వం. ఈరోజు 50% సీట్లు వస్తున్నాయి. ఈరోజు ఓపీ 100% ఉంటుంది. ఈ కాలేజీలు అదే ప్రభుత్వం చేస్తే ఇంకొక 10-20 సంవత్సరాలు అవుతాయి. కానీ ఛాలెంజ్గా తీసుకున్నాం, ఇంకొక సంవత్సరంన్నరలోనే 4 కాలేజీలు పూర్తి చేసి ఈ రాష్ట్ర ప్రజలకి జాతికి అంకితం చేస్తాం. ఈ 2-3 సంవత్సరాల్లో ఈ కాలేజీలన్నీ పూర్తి చేసి పేదవాడికి వైద్యం అందించాలని ఒక మంచి కార్యక్రమంతో తీసుకెళ్తుంటే దీన్ని కూడా విమర్శలు చేయడమే కాకుండా అసలు ఆయన మైండ్ ఉందో లేదో అర్థం కాదు. నిన్న ఒక మాటలు మాట్లాడారు, ఎవరైనా సరే ఈ కాలేజీలు తీసుకుంటే నేను అధికారంలోకి వస్తే 2 మాసాల్లో అరెస్ట్ చేస్తామని. నీ ఓకదంపుడు మాటలకి ఎవ్వడూ భయపడవలసిన అవసరం లేదు. నీ పిచ్చి ఆలోచనలతో ఒక ఎగ్జాంపుల్, ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 2014-19లో ఆ రోజు సోలార్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. ఈరోజు సోలార్ ప్రాజెక్టు వల్ల 9,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు తీసుకొస్తే కరెంట్ అంతా కూడా ఉత్పత్తి అవుతుంటే నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజున్న పీపీపీలన్నీ రద్దు చేయడం వల్ల ఆ రోజు ప్రైవేట్ కంపెనీలన్నీ కోర్టుకు వెళ్ళాయి. కోర్టుకు వెళ్తే 9,000 కోట్ల రూపాయలు కోర్టు డైరెక్షన్తో కంపెనీలకు కట్టావు. ఇది ఒక నష్టం అయితే ఆ రోజు కరెంటు లేక యూనిట్ 14-15 రూపాయలకు కొని ఈరోజు డిస్కమ్లకి ఈరోజు ఏవైతే ట్రాన్స్కోకి 1,40,000 కోట్లు అప్పు చేశారు. అంటే నీ తప్పుడు నిర్ణయాల వల్ల, నీ అర్థం కాని నిర్ణయాల వల్ల ఒక్క విద్యుత్ రంగంలోనే 2,10,000 కోట్లు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం చేశావు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల శ్రేయస్సు గురించి తీసుకుంటారు. ఇది ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కాదు,
రేపు ఏవైతే మెడికల్ కాలేజీలు వస్తున్నాయో ఇది ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అనే ఉంటుంది. పక్కన వాళ్ళు మెయింటెనెన్స్ చేసుకోవడానికి వాళ్ళ పేరు పెట్టుకుంటారు. ఇది కూడా ఎన్ని రోజులైతే మనం వాళ్ళకి లీజుకి ఇస్తున్నాం అన్ని రోజులు ఉంటుంది, తర్వాత మన దగ్గరికే వస్తుంది. ఏదైతే భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలు ఏదైనా ఉల్లంఘించినా ఎనీ టైం ఇది రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఇంత పారదర్శకంగా ఈ విధానం తీసుకొస్తే దీన్ని తప్పుపట్టి ఏదో జరిగిపోతుందని ఈ రకంగా మాట్లాడుతున్నారంటే ఈరోజు వాళ్ళకు ఒకటే అడుగుతున్నాను, పీపీపీ మోడల్ అనేది 25 సంవత్సరాల ముందే వచ్చింది. అటువంటి నిర్ణయం వల్ల ఈ రాష్ట్రం దేశం పురోభివృద్ధి చెందింది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అటల్ బిహారీ వాజ్పేయి గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ దాన్ని కూడా ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు కొనసాగిస్తున్నారు. నిన్న లేదు మొన్న కేంద్రంలో ఫైనాన్స్ మినిస్టర్ గారు ఈ పీపీపీ విధానంతో ఒక సమావేశం పెడితే నీ పార్టీకి చెందినటువంటి పార్లమెంట్ సభ్యుడు, తిరుపతి పార్లమెంట్ సభ్యుడు ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ గారికి పీపీపీకి మేము పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నాం, ఇది మంచి విధానం అని నీ పార్టీ ఎంపీ ఢిల్లీకి వెళ్ళి ఒక లెటర్ ఇచ్చి అక్కడ ఒక మాట, ఈరోజు గల్లీలో ఒక మాట చెప్తే ప్రజలు అంత అమాయకులు కాదు. చంద్రబాబు నాయుడు మీద అపారమైన నమ్మకం ఉంది. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా స్వార్థం లేకుండా రాష్ట్ర భవిష్యత్తు గురించి, పేదవాళ్ళ గురించి, ప్రజల గురించి తీసుకుంటారని ఒక నమ్మకంతో ప్రతి ఒక్కరు ఉన్నారు. దీన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.